ఒక చిన్న ఊరు. ఆ ఊరిలో శామ్యూయల్ అనే వృద్ధుడు ఉండేవాడు. ఆయనకి కుటుంబం లేదు, స్నేహితులు లేరు. ఒక చిన్న పాత ఇల్లు మాత్రమే. ప్రతిరోజూ ఉదయం ఆయన ఇంటి బయట చిన్న కుర్చీ మీద కూర్చుని ఆకాశం వైపు చూసి ఒకే మాట చెప్పేవాడు: దేవుడా, నన్ను మర్చిపోలేదు కదా. ఆ మాట చెప్పేటప్పుడు ఆయన కళ్లలో నీళ్లు కనిపించేవి. ఊరివాళ్లు ఆయనను చూసి నవ్వేవారు. ఈ వృద్ధుడికి ఎవ్వరూ లేరు, దేవుడు కూడా వినడు అని మాట్లాడుకునేవారు. ఒకరోజు చాలా బలమైన వర్షం వచ్చింది. ఆ వర్షంలో శామ్యూయల్ ఇంటి పైకప్పు లీక్ అవ్వడం మొదలైంది. ఆయన ఒంటరిగా మూలలో కూర్చుని ప్రార్థించాడు: ప్రభువా, నాకెవ్వరూ లేరు, కాని నువ్వున్నావని నమ్ముతున్నాను. అప్పుడు తలుపు దగ్గర ఒక చిన్న తట్టే శబ్దం వినిపించింది. తలుపు తెరిచినప్పుడు బయట ఒక యువకుడు నిలబడి ఉన్నాడు. ఆయన చేతిలో ఆహారం, కొత్త దుప్పటి మరియు కొంత డబ్బు ఉన్నాయి. ఆ యువకుడు చెప్పాడు: నాకు ఈరోజు ఉదయం ప్రార్థన చేస్తుండగా దేవుడు మీ దగ్గరకు వెళ్ళమని చెప్పాడు. శామ్యూయల్ కళ్లలో వెంటనే కన్నీళ్లు వచ్చాయి. ఆకాశం వైపు చూసి ఆయన మెల్లగా చెప్పాడు: దేవుడా, నువ్వు నన్ను ఎప్పుడూ మరిచిపోలేదని నాకు తెలుసు. ఆ రోజునుంచి శామ్యూయల్ ఒక విషయం తెలుసుకున్నాడు: మనుషులు మరిచిపోవచ్చు, కాని దేవుడు ఎప్పుడూ మరిచిపోడు. మన జీవితంలో కొన్నిసార్లు మనం ఒంటరిగా ఉన్నట్టు అనిపిస్తుంది, కాని దేవుడు నిశ్శబ్దంగా మన కోసం పనిచేస్తూనే ఉంటాడు.